Hi, hello, andariki namaskaram. A very good morning. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ అనేది ఎవ్రీడే మనకున్న ఒక డే టు డే ప్రాబ్లం అయిపోయిందండి. మరి ఈ ప్రాబ్లమ్ కి ఒక మంచి డైట్ రెసిపీతో సొల్యూషన్ ఇస్తానంటున్నారు మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. సో ఈ వీక్ అంతా కూడా దాని రిలేటెడ్ రెసిపీస్ మనం చూస్తున్నాం కదా. మరి ఇవాళ ఎలాంటి డైట్ రెసిపీ నేర్పించబోతున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హలో వింధ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీరు అడగక ముందే చెప్పేశాను నేను. ఎందుకంటే మీరు రెగ్యులర్ గా నేర్పిస్తున్న డైట్ రెసిపీస్ తో చూసారు ఎంత కూల్ గా కామ్ గా రిలాక్స్డ్ గా ఇలా అయిపోయాను అనమాట మొత్తం మీద. సో అది పరిస్థితి. ఇక్కడ నా పరిస్థితి, అవతల మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియట్లేదు కానీ ఓకే, నెక్స్ట్ నేను రీసెర్చ్ చేస్తా. సో జానకి గారు చెప్పండి, ఇవాళ కూడా మాకు ఒక మంచి రెసిపీ నేర్పిస్తానన్నారు. ఈరోజు కొర్రల స్పెషల్. సో ఇది కూడా మనకి యాంగ్జైటీ స్ట్రెస్ కి సంబంధించిందే కదా? ఎస్, యాంగ్జైటీ స్ట్రెస్ కి సంబంధించింది. కొర్రలు ఎందుకు తీసుకుంటున్నామంటే దాంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, కార్బోహైడ్రేట్స్ అనేవి కామింగ్ ఏజెంట్స్, అంటే పిండి పదార్థం అనేది కామింగ్ ఏజెంట్. సో కొర్రలు అనేది మనకి మిల్లెట్ లో పిండి పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 70 to 80% పిండి పదార్థం దాని నుంచి వస్తుంది అనమాట. ప్లస్ దానికి ఫైబర్ కూడా యాడ్ అయి ఉంటుంది. సో హెల్దీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి కామ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే, సో యాంగ్జైటీ స్ట్రెస్ కి ఒక మంచి ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇంతకీ రెసిపీ పేరేంటి? కొర్రల స్పెషల్. వావ్, రెసిపీ పేరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా. మరి కావాల్సింది దేనికండి? కొర్రల స్పెషల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. కొర్రల స్పెషల్ కి కావాల్సిన పదార్థాలు: కొర్రలు, బీన్స్, పొటాటో, వెల్లుల్లి, పచ్చిమిర్చి, నానబెట్టిన కాబూలీ శనగలు, టొమాటో ముక్కలు, బటర్, ఉప్పు. కొర్రల స్పెషల్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో జానకి గారు, ఈ కొర్రల స్పెషల్ అంటే ఏంటి యాక్చువల్ గా? ఇది బ్రేక్ఫాస్టా, మీలా, స్నాకా? బ్రేక్ఫాస్ట్ లా చేసుకోవచ్చు, మీల్ లాగా కూడా చేసుకోవచ్చు, స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. అన్ని రకాలుగా అన్ని, అంటే క్వాంటిటీ డిఫర్ అవుతుంది. అయితే ఇది ఆల్మోస్ట్ మనకి అంటే ఒక బిర్యానీ టైప్ లో ఉంటుంది అన్నమాట. కాదంటే మనం ఇందులో మసాలా దినుసులు ఏమీ యాడ్ చేయట్లేదు. అండ్ నాకు తెలిసి బిర్యానీ రైస్ బదులు మనం కొర్రలు యాడ్ చేస్తున్నాము, కానీ మసాలా కూడా ఏమి ఉండదు. అండ్ స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ మైల్డ్ గా ఉంటుంది. అంటే చిన్నపిల్లలు కూడా కొంతమంది కారం అంటూ ఉంటుంటారు కదా, వాళ్ళ కోసం స్పెషల్ గా కూడా చేసి పెట్టి వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. వావ్, ఫెంటాస్టిక్. సో జానకి గారు, ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టండి. ఈ లోపల మనం పొటాటో అన్ని రెడీగా ఉన్నాయి. పొటాటో ఒక్కటే పీల్ ఆఫ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఐ విల్ డు దట్. సో జానకి గారు, కుక్కర్ పెట్టేసుకున్నాం. రైట్. మరి ఏం చేస్తున్నాం? ఇందులో వాటర్ అంతా డ్రై అయిపోవాలి. హైలో పెట్టండి. ఓకే, హైలో పెట్టేశాను. సో మీరు బిర్యానీ అనగానే అది ఏంటో నాకు తెలియని ఒక ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు దాకా ఉన్న బిర్యానీ లాగా ఉంటుంది కానీ బిర్యానీ కాదు. ఆహా, ఇది ఇచ్చారా నాకు ట్విస్ట్. కాదు, ఇప్పుడు దాకా ఉన్న కామ్ ఫీలింగ్ కాస్త అబ్బా మీరు ఏం వండుతారు అని చెప్పి ఎగ్జైట్ గా మారిపోయింది అనమాట. ఓకే, సో యాంగ్జైటీతో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అదే మీరు పెట్టిన తర్వాత మళ్ళీ కూల్ అవుతారు. అది పరిస్థితి. సో పొటాటోస్ కట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ వాటర్ మొత్తం చక్కగా ఎవాపరేట్ అయిపోయింది. మరి ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం? ఓకే, ఫస్ట్ మనము బటర్. ఓకే, బటర్ తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈ బటర్ వేయడం నాకు బటర్ తో పెట్టిన విద్య. ఓకే, సో 1 స్పూన్ సరిపోతుందా? ఇంకెక్కువ వేయాలా? సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులో మనము స్పైసెస్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి మంచి ఫ్లేవర్ రావడానికి, అంటే కొంచెం కారం లాంటి ఫ్లేవర్ రావడానికి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి. అంటే బటర్లో అది వేగితే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా. అండ్ ఆల్సో పచ్చిమిర్చి ఏంటంటే స్పెషాలిటీ, ఆ పెప్పర్ కూడా కామింగ్ ఏజెంట్ అనమాట. ఇన్ఫాక్ట్ ఓకే, మిరియాలు కానీ లేకుంటే మిరపకాయలు కానీ, మిరపకాయలు, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా కామింగ్ ఏజెంట్స్ అనమాట. ఓకే, ఆ పెప్పర్ లో ఉండేటువంటి ఒక కెమికల్ ఉంటుంది అనమాట. ఆ ఎలిమెంట్ తీసుకుంటే గనుక అది కామ్ చేసేస్తుంది. ఓకే, చాలా మంది మిర్చి బజ్జీ లైక్ చేస్తూ ఉంటారు చూడండి. అది కూడా వాళ్ళు కొంచెం అంటే అది తినగానే దే విల్ ఫీల్ సాటిస్ఫైడ్. మరీ ఎక్కువగా మిర్చి బజ్జీ చేయలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నప్పుడు చక్కగా ఒక మిరపకాయ తీసి పెట్టేయండి. కామింగ్ ఏజెంట్, కామ్ గా ఉంటారు. ఎందుకంటే ఇంకా ఓకే,
పచ్చిమిర్చి. నెక్స్ట్ గార్లిక్. సో వెల్లుల్లి ముక్కల్ని వేసుకుంటున్నాం. సో వెల్లుల్లి కూడా మనం ఇదివరకు చూసినట్లయితే ప్రీవియస్ రెసిపీస్ లో కూడా మనం బాగానే వేసుకున్నాం. కరెక్ట్. సో వెల్లుల్లి అనేది ప్రతి రెసిపీలో మనకి వెల్లుల్లి ఉంది రెగ్యులర్ గా. ఈ స్పెషల్లీ ఇందులో ఏంటంటే ఇంకా స్పైసెస్ ఏముండవు కాబట్టి అందుకని గార్లిక్ అండ్ పచ్చిమిర్చి మనం తీసుకుంటాం. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఆలు. ఆలు. సో పొటాటోని చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఫస్ట్ వేసేసుకున్నాం అన్నమాట. రైట్. పచ్చిమిర్చి వెల్లుల్లి తర్వాత. ఓకే. సో ఆలు. బీన్స్. బీన్స్. సో 1 స్పూన్ ఆఫ్ బటర్ తోని ఇన్ని వెజిటబుల్స్ మనం కుక్ చేసుకుంటున్నాం. అదే రెగ్యులర్ గా ఇంట్లో అయితే ఏం చేస్తాం, చక్కగా ఒక 4-5 చెంచాలు లేదంటే ఎంత వస్తే అంత ఆయిల్ వేసేసుకుంటాం. నెక్స్ట్ కొంచెం ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను కాబూలీ శనగలు. కాబూలీ చనా. ఓకే. ఈ కాబూలీ చనా అంటే బేసిక్గా మనము ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అఫ్కోర్స్ ప్రోటీన్ ఉంటుంది, ప్రోటీన్ గురించి తీసుకుంటున్నాము. అండ్ ఆల్సో ఆ ప్రోటీన్ ప్లస్ ఇందులో ఉన్న ప్రోటీన్, ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్, అందులో ఉన్న కార్బోహైడ్రేట్, అమైనో యాసిడ్ బ్యాలెన్స్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇది తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక బ్యాలెన్స్ మీల్ వచ్చేస్తుంది. ఓకే. సో ఈ కూరలు ఎంతసేపు నానబెట్టుకున్నాం మనం? జస్ట్ ఒక 10 minutes బిఫోర్. ఓకే. ఒక 10 minutes నానబెట్టుకుంటే కూరలు సరిపోతుంది. కడిగేసి శుభ్రంగా నానబెట్టుకుంటే. ఓకే. సో కారం ఎక్కడ వేసుకోవట్లేదు మనం ఇందులోకి, ఓన్లీ మిర్చి మాత్రమే మనకి. నెక్స్ట్ టమాటోస్ ఫైనల్ గా. సో అన్ని కలర్స్ కూడా యాడ్ చేసేస్తున్నాం జానకి గారు. గ్రీన్, రెడ్, కొర్రలు ఒక క్రీమ్ కలర్ లో. కలర్స్ లేకుండా అసలు మన రెసిపీసే ఉండవు కదా. అవును, అందుకని అన్ని కలర్స్ ని కూడా మేము కవర్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వైట్ ఉప్పు. ఉప్పు కూడా వేసేసుకున్నాం టేస్ట్ కి సరిపడా, మరి ఎక్కువ యాడ్ చేయలేదు. ఉప్పు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోవటం. ఓ వావ్, ఫెంటాస్టిక్. సో ఈ ప్రెషర్ కుక్కర్ లో వంటలు చేయడం అనేది చాలా చాలా సింపుల్, చాలా చాలా ఈజీ. అన్ని వేసేసుకున్న తర్వాత అలా వాటర్ పోసేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనా? 3 విజిల్స్ ఏనా? ఓకే. వాటర్ ఎంత ఉండాలి, తర్వాత ఏది ముందు ఉండాలి, ఏది వెనక ఉండాలి, ఏది ముందు వేస్తే ఫ్లేవర్ అది వస్తుంది అనమాట, అది పట్టుకుంటుంది. సో మనకి ఇక్కడ గ్రీన్ చిల్లీస్, ఆ తర్వాత వెల్లుల్లి వేసాం, ఆలు వేసాం వెజిటబుల్స్ లో ఫస్ట్. చూడండి ఎంత మంచి కలర్ఫుల్ గా. వావ్, బీన్స్ అన్ని కూడా చక్కగా పైకి ఫ్లోట్ అవుతుంటే సూపర్ గా ఉంది. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకోవచ్చా? ఓకే. ఇప్పుడు దీన్ని ఎన్ని విజిల్స్ వచ్చేంత వరకు మనం 3. అయితే నేను కరెక్ట్ గానే చెప్పాను. ఆల్ రైట్. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకున్నాం అనమాట. 3 విజిల్స్ వచ్చేంత వరకు కనుక దీన్ని కుక్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. సో ఈ కొర్రలో స్పెషల్ మీరు చక్కగా మీల్స్ లాగా, ఐ మీన్ లంచ్ టైంలో కానివ్వండి, డిన్నర్ టైంలో తీసుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు. సో ట్రిపుల్ ధమాకా ఒకే ఎపిసోడ్ లో మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ నేర్పించేస్తున్నాం మీకు. సో జస్ట్ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఇది సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేయడమేనా? ఫెంటాస్టిక్. సో 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత టేస్టింగ్ టైం. సో లెట్స్ సీ. సో 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని చక్కగా కుక్ చేసుకున్నాం అన్నమాట. అండ్ జానకి గారు సెట్ అయిపోయింది ఇప్పుడు ఇది. సో చూద్దాం. సో ఎస్, ప్రెషర్ కూడా ఏం లేదు కాబట్టి ఇంకా దీన్ని మనం ఓపెన్ చేసేయచ్చు. ఆహా, సూపర్ సూపర్ కుక్ అయింది అసలు. చాలా బాగా వచ్చింది. అండ్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంది. ఏదో పులావ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట మనకి. అండ్ అవును, కావాలని దీనికి మనం స్పైసెస్ యాడ్ చేయలేదా, లేదంటే చేసుకోవచ్చు కూడా? దీనికి చేసుకోవచ్చు, కానీ అది డిఫరెంట్ ఇది అవుతుంది. ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటంటే గ్రీన్ చిల్లీస్ స్పైస్ ఎక్కువ కావాలనేసి, అందుకని మనము బటర్ లో స్టార్టింగ్ లోనే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం. ఓకే, ఫెంటాస్టిక్. సో వెజిటబుల్స్ అన్ని కూడా ఎంత బాగా కుక్ అయ్యాయో నిజంగా. కలర్ఫుల్ గా ఉంది కదా, ఆ టొమాటోస్, బీన్స్, ఆలు అండ్ ఆల్ దట్. సో ఎస్, మీరు అన్నట్టుగానే అదొక ప్రాపర్ మీల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మొత్తం మీద ఎస్, కుర్రల స్పెషల్ రెడీ అయిపోయింది జానకి గారు. ఇట్స్ వెరీ వెరీ కలర్ఫుల్ కదా, చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది. మరి ఆలస్యం చేయకుండా టేస్టింగ్ మాత్రం మేమే చేస్తాం. మరి మీరు కూడా చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయాలి. సో హ్యావ్ ఎ లుక్.
స్పెషల్ కి కావలసిన పదార్థాలు: కొర్రలు, బీన్స్, పొటాటో, వెల్లుల్లి, పచ్చిమిర్చి, నానబెట్టిన కాబూలీ శనగలు, టొమాటో ముక్కలు, బటర్, ఉప్పు. కొర్రల స్పెషల్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన వెల్లుల్లి, ఆలు ముక్కలు, బీన్స్ ముక్కలు, నానబెట్టిన కాబూలీ శనగలు, ముందుగా నానబెట్టుకున్న కొర్రలు వేసి బాగా కలుపుకోవాలి. టేస్ట్ కి సరిపడా సాల్ట్, టొమాటో ముక్కలు, వాటర్ కూడా యాడ్ చేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ ని నివారించేటువంటి కొర్రల స్పెషల్ రెడీ. సో కొర్రల స్పెషల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఆహా, టేస్టింగ్ టైమ్ లో ఉండే ఆ కిక్కే వేరప్ప. సో ఇప్పుడు నేను జానకి గారు టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీ అందరికి చెప్పేస్తాం. జానకి గారు టేస్ట్ చేసేసి చెప్దాం మన వాళ్ళకి ఎలా ఉందో. ఆహా, ఇందులో కాబూలీ శనగలు, పొటాటోస్ చాలా ఉన్నాయి. కొంచెం ఊదుకొని జాగ్రత్తగా, వేడివేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా తినండి. యా, అదనమాట. ఏకదమ్ సింపుల్ అండ్ పర్ఫెక్ట్. రెగ్యులర్ గా మనం పులావ్స్, బిర్యానీస్ ఇవన్నీ ఎక్కువగా స్పైసీగా తింటుంటాం, స్పైసెస్ అన్ని వేసుకొని తింటుంటాం. బట్ స్పైసెస్ వేయకుండా ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. అండ్ మీరు చెప్పినట్టుగా మిర్చి చాలా డామినేట్ చేస్తుంది, కారం తెలుస్తుంది బాగా, మిర్చి కారం బాగుంది. అండ్ నిజంగానే యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ కి ఇది ఒక మంచి రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది. అండ్ మీకు ఎలా అనిపించింది జానకి గారు? చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది. ఫెంటాస్టిక్. ఆన్ దిస్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ జానకి గారు ఫర్ దిస్ వండర్ఫుల్ డైట్ రెసిపీ. మా అందరికి చాలా నచ్చేసింది. సో మీరందరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా ఈ డైట్ రెసిపీని, అదేనండి మన కొర్రల స్పెషల్ ని ఫాలో అయిపోండి. టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్, వండర్ఫుల్, టేస్టీ అండ్ హెల్తీ డైట్ రెసిపీతో నేను జానకి గారు మళ్ళీ కలుస్తాం. సో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.